ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. ఈ దాడిలో 26 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లా చింతగుహ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పెట్రోలింగ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. జవాన్లకు సంబంధించిన ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. సుక్మా జిల్లాలో బుర్కాపాల్ గ్రామానికి దగ్గరలోని అడవుల్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్లలో రాయపూర్ తరలించారు. అటు పరారైన మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. సిఆర్పీఎఫ్ 74వ బెటాలియన్కు చెందిన జవాన్లు రోజువారీ విధుల్లో భాగంగా అడవుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్నం మావోయిస్టులకు జవాన్లు ఎదురుపడగానే దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది జవాన్లు చనిపోయారు. కాల్పులు జరిపిన తర్వాత మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారని వెల్లడించారు. ఈ దాడిపై ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ కూడా ఢిల్లీలో సమీక్ష నిర్వహించింది. 300 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. जी ये दुर्भाग्यपूर्ण है जी। और मैंने अपने गृह राज्य मंत्री हंसराज अहीर को यह कहा है तुरंत वहाँ पर पहुँचने के लिए, और वहाँ पर वो पहुँचेंगे। और कल किसी समय मैं भी रायपुर जल्दी से जल्दी पहुँचने की कोशिश कर रहा हूँ। डॉक्टर रमन सिंह जी से भी मैं वहाँ के मुख्यमंत्री जी से भी बात करने की मैं कोशिश कर रहा था, लेकिन शायद दिल्ली से वो प्लेन में रास्ते में अब जाकर तुरंत मैं उनसे भी मैं बातचीत। మావోయిస్టులు జరిపిన మెరుపు దాడితో సుక్మా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ స్థాయిలో మావోయిస్టులు తెగించడాన్ని అధికారులు సీరియస్గా తీసుకుంటున్నారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మావోయిస్టుల కోసం గాలింపును తీవ్రం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు జరిపిన దాడిలో సిఆర్పీఎఫ్ జవాన్లు 26 మంది చనిపోయారు. మరో 6 జవాన్ల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఇంకో 7 జగదల్పూర్ ఆసుపత్రిలో చావుతో పోరాడుతూ ఉన్నారు. మావోయిస్టులకు అత్యంత పట్టున్న సుక్మా జిల్లాలోనే ఈ ఘటన అనేది జరిగింది. పక్కా వ్యూహంతో అదను చూసి చావు దెబ్బ కొట్టిన మావోయిస్టులను సమర్థవంతంగా పోలీసులు ఎదుర్కోలేకపోయారు. డోర్నపాల్ నుంచి బురక్పాల్ వెళ్లే రహదారి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ భద్రతలో భాగంగా అక్కడ ఉన్న సిఆర్పీఎఫ్ జవాన్లను అదను చూసి దెబ్బ కొట్టారు మావోయిస్టులు. ఏఓబి ఎన్కౌంటర్కు ప్రతీకార ఘటనగానే దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్యలో భోజనం చేస్తున్న సమయంలో సిఆర్పీఎఫ్ జవాన్లంతా ఒకే చోట కూర్చుని ఉన్న సమయంలో పక్కా సమాచారంతో అక్కడికి వచ్చిన మావోయిస్టులు ఒక్కసారిగా ఆయుధాలతో విరుచుకుపడ్డారు. దాదాపు 400 మందికి పైగా అక్కడికి చేరుకున్న మావోయిస్టులు చెట్ల వైపు నుంచి వెనక వైపు నుంచి వచ్చి అదను చూసి పోలీసుల పైన విరుచుకుపడ్డారు. అలాంటి పరిస్థితుల్లోనే తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడం, ఆయుధాలు తీసుకునే సమయం కూడా లేకపోవడంతో దాదాపు అక్కడికక్కడే 26 మంది పోలీసులు చనిపోయారు. ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసులను టార్గెట్ చేసి విరుచుకుపట్టడం అనేది ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారని మనం భావించాల్సి ఉంటుంది. గత 6 నెలల కాలం నుంచి చాలా సైలెంట్గా ఉంటూ వస్తున్న మావోయిస్టులు ఒక్కసారిగా సమయం చూసి పోలీసులను టార్గెట్ చేశారని దీన్ని బట్టి భావించాల్సి ఉంటుంది. పోలీసులు కూడా కూంబింగ్ కానీ వెతుకులాట కానీ పూర్తిగా నిలిపివేయడం అనేది జరిగింది. రేపు తెల్లవారిన తర్వాత ఆచూకీ లభించిన జవాన్ల కోసం గాలిస్తామని పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తూ ఉన్నారు. నంద్యాల టీడీపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇవాళ తమ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ప్రకటించాలనుకున్నారు. అయితే అభ్యర్థి పేరు ప్రకటించకుండా వాయిదా వేశారు. 2-3 రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు మంత్రి అఖిలప్రియ. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో అభ్యర్థి ప్రకటన నిర్ణయాన్ని వాయిదా వేశారు. నంద్యాలలో పోటీ చేసేందుకు అధికార పార్టీలో 3 పోటీ పడుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ నంద్యాల సీటు కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు. తాను పోటీ చేసి తీరుతానని శిల్పా మోహన్ రెడ్డి ఏకంగా చంద్రబాబుకే చెప్పారు. మరోవైపు ఈ సీటు తమదేనన్న ధీమాతో ఉంది భూమా కుటుంబం. అయితే అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నంద్యాల సీటు ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ కూడా నడుస్తోంది. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కొడుకు అంబరీష్ మరోసారి రెచ్చిపోయాడు. ఎంపీ కొడుకైన తనని టోల్గేట్ ఫీజు అడుగుతారా అంటూ వీరంగం సృష్టించాడు. టోల్గేట్ సిబ్బందిని చితకబాదాడు. ఈ సంఘటన కర్ణాటకలోని
బాగేపల్లి టోల్గేట్ దగ్గర చోటు చేసుకుంది. అనుచరులతో కలిసి టోల్గేట్లోని కంప్యూటర్లు, అద్దాలని ధ్వంసం చేశారు. టోల్గేట్ సిబ్బందిని చితకబాదారు. అనంతరం బాగేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి టోల్గేట్ సిబ్బంది తనపై దాడి చేశారని రివర్స్ కంప్లైంట్ చేశారు. అకారణంగా తనను అడ్డుకున్నారని అంబరీష్ చెబుతున్నారు. దీనిపై బాగేపల్లి డీఎస్పీ విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రజాప్రతినిధి కొడుకిలా రెచ్చిపోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసులు 10 మందిపై కేసులు నమోదు చేశారు. కేంద్రం నుంచి ఎవరెన్ని నిధులు తెచ్చారో చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు మంత్రి లోకేష్. కేంద్ర సాయం లేకపోతే గ్రామాల అభివృద్ధి అసాధ్యమన్నారు ఆయన. విజయవాడలో జరిగిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి దినోత్సవంలో పాల్గొన్న లోకేష్ రాబోయే 2 ఏళ్లలోనే ప్రతి గ్రామాన్ని ఆనందంగా తీర్చిదిద్దుతామన్నారు. సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడు నిర్వహించిన శాఖను తనకిచ్చి ముఖ్యమంత్రి పెద్ద బాధ్యతను తనకు అప్పగించారన్నారు మంత్రి. ప్రత్యక్ష రాజకీయాల్లో తక్కువ అనుభవం ఉన్న తనకు అందరి సహకారం కావాలని కోరారు లోకేష్. కేంద్ర ప్రభుత్వం ఎందుకు తెలుగుదేశం పార్టీ కొనసాగాలని మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే మన గ్రామ అభివృద్ధి జరిగేదండి. నేను సవాల్ ఇస్తున్నా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించింది. మీరెంత నిధులు తీసుకొచ్చారో చెప్పండి. గత 3 సంవత్సరాల్లోనే అంత నిధులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తాం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాలు నాకు కరెక్ట్గా 100 రోజులు కూడా అవ్వలేదు, కానీ చాలా పెద్ద బాధ్యతలు నాకు ముఖ్యమంత్రి గారు పెట్టారు. దీంట్లో నేను జయప్రదం అవ్వాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. 3 రోజుల్లో సిమెంట్ ధరలు సాధారణ పరిస్థితి వస్తుందని చెప్పారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. సిమెంట్ ధరలు హఠాత్తుగా పెరగడం పట్ల సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించి కంపెనీలతో చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ నెల 27 నాటికి ధరలు సాధారణ స్థితికి రాకపోతే రాయితీలు రద్దు చేస్తామని కంపెనీలకు అల్టిమేటం ఇచ్చారు ఏపీ మంత్రులు. మనకి జూలై 1 నుంచి జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మనం సీ ఫార్మ్స్ కానీ ఒకవేళ మనం ఇస్తే వారు తప్పనిసరిగా ఆ ట్యాక్స్ రిడక్షన్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు సీ ఫార్మ్స్ ఈరోజు మీరు తీసుకోవడం లేదు కాబట్టి మేము రేట్ పెంచుతున్నాం. సీ ఫార్మ్స్ ఇప్పుడు తీసుకుంటే చివరి దశలో ఉన్నాం కాబట్టి మాకు రిఫండ్ రాదని చెప్పి ఒక చిన్న మెలిక్ పెట్టారు. అసలు దానికి సంబంధమే లేదు. సీ ఫార్మ్స్ వన్స్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన తర్వాత అది మీకు సంబంధమే లేదు, అది గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి దాని మీద కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మేము స్పష్టంగా అవసరం ఉంటే 60-70 కోట్ల రూపాయలు నష్టమైనా సరే మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్ భార్య హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ బ్రహ్మణి. హెరిటేజ్ ఫుడ్స్ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతోందని చెప్పారు. తన దృష్టి అంతా కంపెనీ అభివృద్ధి మీదే ఉందని స్పష్టం చేశారు బ్రహ్మణి. నేషనల్లీ రికగ్నైజ్డ్ బ్రాండ్ అని కూడా ఉండాలని ఉందండి. రీసెంట్గా మేము రిలయన్స్ రీటైల్ది డైరీ డివిజన్ కూడా అక్వైర్ చేయడం జరిగింది. సో ఇది మాకు నార్దర్న్ మార్కెట్స్లో ఎక్కువ ప్రెజెన్స్ ఇస్తుంది అండ్ ఎగ్జిస్టింగ్ మార్కెట్స్లో కూడా చాలా స్ట్రెంత్ ఇస్తుంది. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైవర్సిటింగ్ ఫ్రమ్ our retail business, bakery business and agri business that is going to be consolidated into Future Retail Limited. Absolutely not. I am focused on heritage and in lakshalaadi mandi farmers ki oka empowerment ivatam, livelihood ivatam నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. పోటీ పరీక్షల్లో కూడా స్కౌట్స్ విద్యార్థులకు వెయిటేజ్ ఇవ్వాలని కోరారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. తెలంగాణ స్కౌట్స్ స్టేట్ కౌన్సిల్ తరపున గవర్నర్ నరసింహన్కు నివేదిక సమర్పించారు. గత ఏడాదిగా తాము సాధించిన ప్రగతిని నివేదికలో పొందుపరిచినట్లు ఆమె చెప్పారు. అన్ని స్కూళ్లలో స్కౌట్స్ కార్యకలాపాలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా హీట్ పెంచుతోన్న తెలుగు సినిమా బాహుబలిని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏపీలో 6 షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై తెలంగాణలో షోలపై ఆసక్తి పెరిగింది. ఈ విషయంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్మాతలు 5 షోలు కోరారని, తాము 6 షోలకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలుగువాడి కీర్తిని పెంచిన సినిమా బాహుబలి అని, అలాంటి సినిమాను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ఆయన. మన తెలుగు సినిమాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్ళు షోస్ ఎక్కువ చేసుకున్నా వాళ్ళు అడిగినరు, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. డెఫినెట్గా సినిమా ప్రమోషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుంటుంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి చిత్రాలు రావాలి. డెఫినెట్గా ప్రొడ్యూసర్ గారికి, మరి నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా అధికారులు ఇట్లా అన్ని విధాలుగా మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం. వాళ్ళు 5 షోలా 6 షోలా వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా దాని ప్రకారం మరి జీవో కూడా వెంటనే రిలీజ్ చేయడం జరుగుతుంది. అన్నాడీఎంకేలో 2 వర్గాలు కలిసిపోయేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్న సమయంలో ఊటీలోని జయలలిత ఎస్టేట్పై దాడి చేసిన కొందరు దుండగులు వాచ్మెన్ని హత్య చేశారు. ఎస్టేట్లోని కీలక డాక్యుమెంట్లను అపహరించారు. వీటి విలువ 1000 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇదే కాదు, ఇటీవల కాంచీపురం జిల్లా సిరుదాపూర్ సమీపంలోని జయలలిత బంగళాకు కొందరు దుండగులు నిప్పంటించారు. జయ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం శశికళ చేతిలో జయ ఆస్తులున్నాయి. ఈ సమయంలో ఆస్తులపై జరుగుతున్న వరుస దాడులు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అన్నాడీఎంకేలో 2 వర్గాల మధ్య విలీనంపై సస్పెన్స్ కొనసాగుతోంది. పన్నీర్ పళని వర్గాల మధ్య ఇవాళ జరగాల్సిన భేటీ వాయిదా పడింది. సీఎం పళనిస్వామి ఢిల్లీ పరిణామాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2 వర్గాల్లో విలీనంపై జోరుగా మంత్రాలు కొనసాగుతున్నాయి. అమ్మ మరణంపై సిబిఐ దర్యాప్తు, 30 మంది శశికళ అనుచరులపై వేటు వేస్తేనే చర్చలకు వస్తామని పన్నీర్ సెల్వం వర్గం భీష్మించుకుని కూర్చోంది. పళనిస్వామి వర్గం చర్చల కోసం కమిటీని వేసి చేతులు దులుపుకుందని పన్నీర్ వర్గం ఆరోపిస్తోంది. రేపు తమిళనాడు బంద్ నేపథ్యంలో పన్నీర్ పళని వర్గాల మధ్య చర్చలకు బ్రేక్ పడినట్లయింది. అన్నాడీఎంకేలోని 2 వర్గాల భేటీకి సంబంధించి ఇవాళ జరగాల్సినటువంటి భేటీ చివరి నిమిషంలో రద్దయింది. ఓపీఎస్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్ల కారణంగానే ఈ భేటీకి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా సీఎం పీఠం పైన 2 వర్గాలు కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ జరగాల్సినటువంటి భేటీ రద్దు కావడానికి కూడా ఇదే కారణంగా తెలుస్తోంది. కానీ బయటకు మాత్రం 2 వర్గాలు కూడా చెబుతున్నటువంటి కారణాలు మాత్రం వేరేగా కనబడుతూ ఉన్నాయి. ఓపీఎస్ వర్గం ముందు నుంచి కూడా సిబిఐ విచారణ జరిపించాలని పట్టుబడుతుంటే, అలాగే శశికళ వర్గానికి సంబంధించి మొత్తం 30 మంది సభ్యులను కూడా పార్టీ నుంచి సాగనంపాలనేటువంటి డిమాండ్ ఉంటే, ఈపీఎస్ వర్గం ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యల్లో సిబిఐ విచారణ ప్రస్తుతం సాధ్యం కాదు, కోర్టులో పిటిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో విచారణ అనేది ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదనే విషయం బయటకు చెప్తున్నప్పటికీ ఓపీఎస్ వర్గం చర్చలకు మాతో కలిసి రావడం లేదు, మేము సిద్ధంగానే ఉన్నాం. మీడియాతో మాట్లాడుతున్నటువంటి పన్నీర్ సెల్వం వర్గం ఎందుకు చర్చలకు ముందుకు రావడం లేదనేటువంటి ప్రశ్నలు సంధిస్తే, ఈపీఎస్ వర్గంపై ఓపీఎస్ వర్గం 4 రోజుల క్రితం కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. సో మరోవైపు 2 వర్గాలు కూడా సీఎం పీఠం పైనే చిక్కుమడి వేయడం లేదు, వీరిద్దరి మధ్య కూడా కొంత సయోధ్య కుదరడం లేదనేది అంతర్గతంగా జరుగుతున్నటువంటి సమాచారం. మరోవైపు రేపు చర్చలకు అవకాశం ఉందంటే, రేపు తమిళనాడులో రైతుల కోసం బంద్ జరుగుతుంది. డిఎంకే ఆధ్వర్యంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా రైతు సంఘాలు కావచ్చు, అలాగే సినీ పరిశ్రమ కూడా తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బంద్కు మద్దతునిస్తుంది. రేపు సినిమా షూటింగ్లు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. వ్యాపార సంఘాలు కూడా మద్దతు ఇచ్చి ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో రేపు బంద్ సక్సెస్ చేయాలని అన్ని వర్గాలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. 2 ఆకుల గుర్తు కోసం ఈసీకి లంచం మేర చూపిన కేసులో చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ను ఏ క్షణంలో అయినా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వరుసగా 3వ రోజు కూడా దినకరన్ను ప్రశ్నించారు. శశికళ మేనల్లుడికి సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడ్డ సుకేష్ చంద్రశేఖరన్ను, దినకరన్ను ఒకేసారి విచారిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. మధ్యవర్తి సుకేష్ చంద్రశేఖరన్తో సంబంధాలపై దినకరన్ను పోలీసులు ప్రశ్నించారు. అయితే సుకేష్ ఎవరో తనకు తెలియదని పోలీసులకు చెప్పాడు దినకరన్. దినకరన్ కాల్ డేటాను కూడా పరిశీలించారు. దినకరన్తో పాటు పిఏ జనార్దన్ను కూడా ప్రశ్నించారు. ఈసీకి లంచం ఇచ్చేందుకు తాను ప్రయత్నించలేదని తేల్చి చెప్పారు. దినకరన్ ఎవరికి ఫోన్ చేశారు, ఎస్ఎంఎస్లు ఎవరికి పంపించారు, వాట్సాప్ ఎవరికి చేశారు అన్న వివరాల్ని ఢిల్లీ పోలీసులు సేకరించారు. 7 గంటల పాటు దినకరన్ని ప్రశ్నించారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు పెను ప్రమాదం తప్పింది. సిద్ధరామయ్య ప్రయాణిస్తోన్న హెలికాప్టర్కు గద్ద తగిలింది. దీంతో పైలట్ వెంటనే హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పైలట్ చాకచక్యతతో ప్రమాదం తప్పింది. ఇదే హెలికాప్టర్లో హోంమంత్రి పరమేశ్వర్ కూడా ఉన్నారు. శ్రీనగర్లో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. విద్యా సంస్థలు పునఃప్రారంభమవుతాయని ప్రకటించిన నాడే ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ జెండాలు చూపిస్తూ పోలీసులను విద్యార్థులు రెచ్చగొట్టారు. అంతేకాదు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో బాష్పవాయువు గోళాల్ని ప్రయోగించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సంఘటనలో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గత వారం రోజులుగా కశ్మీర్లో విద్యా సంస్థలు మూతపడే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్లోని హింసాత్మక ఘటనలపై కేంద్రం ఆరా తీస్తోంది. అక్కడ నెలకొన్న పరిస్థితిపై ప్రధానితో చర్చించారు ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీ. శాంతి భద్రతల సమస్యకు రాజకీయంగా పరిష్కారం చూపాలన్నారు. నకిలీ పాస్పోర్ట్ కేసులో అండర్బాల్ డాన్ చోటా రాజన్ను దోషిగా తేల్చింది పటియాలా కోర్టు. ఈ కేసులో రాజన్కు సహకరించిన మరో 3 అధికారులను కూడా దోషులేనని న్యాయస్థానం పేర్కొంది. గత ఏడాది జూన్ 8న సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అనేక సెక్షన్ల కింద చోటా రాజన్తో పాటు 3 పాస్పోర్ట్ అధికారులు జేసీ దత్తాత్రేయ, దీపక్ నట్వర్లాల్, లలిత్ లక్ష్మణ్పై కూడా కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి 10 నెలలుగా విచారణ కొనసాగింది. తుది వాదనలు విన్న తర్వాత పటియాలా కోర్టు దోషులకు శిక్ష రేపు ఖరారు చేయనుంది. కళా తపస్వి కె విశ్వనాథ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తెలుగు సినిమా స్థాయిని పెంచిన విశ్వనాథ్ వెండితెరపై ఎన్నో కళాఖండాలను రూపొందించారు. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున వెంకయ్య నాయుడు కళా తపస్వి ఈ అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించారు. సిల్వర్ స్క్రీన్పై విశ్వనాథ్ సృష్టించిన పాత్రలు, కథను ఎంచుకున్న నేపథ్యం మన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఆత్మగౌరవం సినిమాతో తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా పరిచయమైన విశ్వనాథ్ 5 నేషనల్, 6 నంది, 10 ఫిల్మ్ఫేర్, ఓ బాలీవుడ్ ఫిల్మ్ఫేర్ అవార్డును దక్కించుకున్నారు. తెలుగు, తమిళతో పాటు బాలీవుడ్లను ఆయన అనేక చిత్రాల్ని తెరకెక్కించారు. కనుమరుగవుతోన్న భారతీయ సంగీత ప్రపంచంపై ఆయన తీసిన కొన్ని చిత్రాలు ఇప్పటికీ భారత టాప్ 100 మూవీస్లో అభిమానుల ఆదరణ పొందుతున్నాయి. Compliments to renowned film director, versatile director and great actor Sri Kasinadhini Vishwanath for being conferred for the 48th Dada Saheb Phalke Award for the year 2016. This is the award conferred on the film personalities for outstanding contribution to the growth and development of Indian cinema. నాకు నిజంగా అనిపించింది ఏంటంటే కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడు వచ్చి తన నందిని నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రూపంలో ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. బహుమానంగా భగవంతుడు నాకు అనిపించింది ఏంటంటే మనం ఏమి చేసే అదే నేను చాలా చోట్ల కూడా చెప్తుంటాను, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదు.
ఒక దర్శకుడిగా నాకు భగవంతుడు నాకు ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాత నేను దాన్ని ఎలా వినియోగం చేసుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఒక పాఠాన్ని మా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాను కాబట్టి అలాగే చేసుకుంటూ వెళ్ళాను. కరువుతో అల్లాడిపోతున్న ప్రాంతాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని, రైతులకు పూర్తి సాయం అందించాలని డిమాండ్ చేస్తూ రేపు విపక్ష పార్టీలు తమిళనాడు బంద్కు పిలుపునిచ్చాయి. 40 రోజుల పాటు ఢిల్లీలో నిరసన దీక్షలు చేసిన రైతులు ఈ బంద్లో పాల్గొంటున్నారు. బంద్ సందర్భంగా తమిళనాడు అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. బంద్ నుంచి నిత్యావసర వస్తువులను మినహాయించినట్లు డీఎంకే తెలిపింది. రైతు నేతలతో త్వరలో భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తెలిపారు. ఏర్పేడు లారీ ప్రమాదం ఒక యాక్సిడెంట్ అనే మాట నుంచి ఇప్పుడు పూర్తిగా పాలిటిక్స్ వైపు టర్న్ తీసుకుంది. ఇసుక మాఫియా నేపథ్యంలో ఇది ప్రమాదం కాదు, హత్య అని నిన్న జగన్ ఆరోపిస్తే ఇవాళ అదే మాట వామపక్ష నేతలు అంటున్నారు. కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీ కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ అని నినదిస్తున్నారు. ఇసుక మాఫియా మీద కంప్లైంట్ ఇద్దామని వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిపోయారు వేర్పేడులో రైతులు. స్థానికంగా స్వర్ణముఖి నదిలో ఇసుకను తవ్వేస్తుండటంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, ఊళ్ళో అసంతి నెలకొంటుందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు రైతులు. అకారణంగా దూసుకొచ్చిన లారీ కారణంగా స్టేషన్ ముందే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చారు. బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించారు. కానీ విపక్షాల నుంచి మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. దీన్ని ప్రమాదంగా పరిగణించకూడదని, ఇసుక మాఫియా చేసిన హత్యలుగా భావించాలని ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన ఈ డిమాండ్నే ఇంకాస్త గట్టిగా వినిపించారు సిపిఐ నేత నారాయణ. సొంత జిల్లాలోని వేర్పేడులో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఏపీ పాలన విజయవాడ నుంచి జరుగుతున్నా చిత్తూరులో మాత్రం సమాంతరంగా ఇసుక మాఫియా రాజ్యమేలుతోందన్నారు నారాయణ. పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ సరిపోతున్నారు. ఎప్పటికప్పుడు వాస్తవాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు వేర్పేడుతో అనుబంధం ఉన్న సినీ నటుడు మోహన్ బాబు కూడా బాధితులను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది, ఇసుక మాఫియా ఊరిని ఎలా బలి తీసుకుంటోంది, అసలు ప్రమాదం జరిగిన రోజు తీసుకున్న చర్యలేంటి తదితర అంశాలను బాధితుల నుంచి అడిగి తెలుసుకున్నారాయన. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసింది. స్థానిక ఎస్ఐను సస్పెండ్ చేసింది. ఇసుక మాఫియా నిర్వహిస్తున్నారన్న ఆధారాలతో 2 నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఈ చర్యలు సరిపోవని, దోషులకు కఠిన శిక్షలు పడాల్సిందేనని నినదిస్తున్నాయి విపక్ష పార్టీలు. కేశినేని ట్రావెల్స్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. ఉద్యోగులకు నెలల తరబడి వేతన బకాయిలున్న సంస్థ మీడియా ముందు మాత్రం అంతా చెల్లించామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కార్మికులు. తనకు తానుగా సంస్థను మూసేస్తున్నట్లు ప్రకటించిన ట్రావెల్స్ యజమాని కేశినేని నాని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బకాయి పడ్డ వేతనాల కోసం ఏపీ కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అంతమంది అందరినీ బెదిరిస్తున్నారు, సెక్షన్లో పెట్టి ఇరికిస్తారంట, పోలీసులను పెడుతున్నారు. మేము అడుగుతుంది మా శాలరీ అడుగుతున్నాం. మేము డ్యూటీ చేసి రాత్రి కూర్చొని మేము డ్రైవింగ్ చేసి మేము అడుగుతుంది మా శాలరీ. వాళ్ళేమో ఏంట్రా అని కనీసం మేనస్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇండియన్ ఐటీ కంపెనీలే ట్రంప్ టార్గెట్. H1B వీసా జారీ ప్రక్రియను సమీక్షించాలన్న నిర్ణయంతో ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు వీసా నిబంధనలను ఉల్లంఘిస్తోన్న కంపెనీల జాబితాలో భారత ఐటీ సంస్థల పేర్లు చేర్చారు. ఇన్ఫోసిస్, TCS, కాగ్నిజెంట్ కంపెనీలు వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్నారు వైట్ హౌస్ అధికారులు. సాధారణం కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకుని అధిక H1B వీసాలు పొందుతున్నాయని మండిపడ్డారు. అంతేకాదు సాధారణం కంటే తక్కువ జీతాలు ఇస్తూ అమెరికన్ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నాయంటూ మండిపడింది ట్రంప్ సర్కార్. తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో వీటన్నిటికీ చెక్ పడుతుందంటున్నారు. ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్తోన్న షాకులకు తోడు ఇప్పుడు యూకే కూడా ఇండియన్స్ని టార్గెట్ చేసింది. బ్రిటన్ లీస్టర్లోని వస్త్ర పరిశ్రమలపై ఇమిగ్రేషన్, హోమ్ ఆఫీస్ అధికారులు దాడులు చేశారు.
ఈ తనిఖీల్లో 38 మంది ఇండియన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు చెబుతున్నారు. ఇందులో 7 అక్రమంగా భారత్లోకి ప్రవేశించారని బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. వీరిలో 31 మంది వీసా గడువు ముగిసినా కూడా అక్కడే ఉంటున్నట్లు గుర్తించారు. మరో 7 అక్రమంగా బ్రిటన్లోకి ప్రవేశించారన్నారు ఇమిగ్రేషన్ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీయులను పనిలో పెట్టుకున్న కంపెనీలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. అదుపులోకి తీసుకున్న వారిని వెనక్కి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ ఆరా తీస్తోంది. కేసీఆర్ పాలనపై ప్రజలకు సంతృప్తి ఉంది. వరంగల్ సభకు జనం భారీగా తరలివస్తారని, తనకు ఏ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని, తన నాయకుడు ఎప్పటికీ కేసీఆర్ అని తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్న తెలంగాణ మంత్రి హరీష్ రావుతో ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పోరాటంలో టీఆర్ఎస్ నిర్వహించిన సభలు చారిత్రాత్మకమయ్యాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరంగల్లో సభ నిర్వహించబోతుంది ఈ నెల 27న. గతంలో నిర్వహించిన సభలకు ఈ సభలకు తేడా ఏంటి? అసలు టీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు ఇంత భారీ ఎత్తున సభ నిర్వహించబోతుంది? దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. హరీష్ రావు గారు, ఉద్యమంలో మీరు పాల్గొన్న సభలు, మీరు నిర్వహించిన సభలు కూడా చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత భారీ ఎత్తున సభ నిర్వహించవలసిన ఆవశ్యకత ఏమొచ్చింది? అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి 2-3 సంవత్సరాల్లో మాకేమైందంటే రాష్ట్ర విభజన, అనేకమైనటువంటి సంబంధ 2 రాష్ట్రాల మధ్య ఉండేటువంటి ఇష్యూస్, కేంద్ర ప్రభుత్వంతో ఇష్యూస్ ఉండడం వల్ల ఎక్కువ దృష్టి దాని మీద మేము పెట్టడం జరిగింది. ఈ 2.5-3 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఇవాళ దేశానికే ఆదర్శంగా ఉండేటువంటి ఒక మిషన్ కాకతీయ, ఒక మిషన్ భగీరథ కార్యక్రమము, బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఇవాళ రైతులకు ప్రతి ఎకరానికి 4,000 రూపాయలు ఉచితంగా ఎరువులు ఇచ్చేటువంటి విషయం కానీ, గొల్ల కుర్మలకు కానీ, బీసీ కులవృత్తులకు కానీ, యాదవులకు కానీ, గీత కార్మికులకు కానీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలని, కులవృత్తులను కాపాడడంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతూ వచ్చింది. ఉద్యమ సమయంలో ప్రజలు ఏ కోరికలైతే కోరుకున్నారో, మా 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ గారు ఊరు వాడవాడ తిరిగినప్పుడు ఏ సమస్యలైతే మా దృష్టికి వచ్చినాయో ఆయా సమస్యలే ఈరోజు మా ప్రభుత్వానికి ఒక ఎజెండాగా మేము పెట్టుకొని వాటిని పరిష్కరిస్తూ ముందుకు పోతున్నాం. సో ఇప్పటివరకు చాలా వరకు 99% చేశాం. చేసిన కార్యక్రమాలని ప్రజలకు చెప్పుకోవడం ఇవాళ, ఎందుకంటే చాలామంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. గతంలో మీరు అనేక సభలు మీ చేతుల మీదుగా జరిగాయి ఉద్యమ సమయంలో. ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వంలో ఉండకూడగా ఇది కూడా మీ చేతుల మీదనే జరుగుతుంది. వాటికి వీటికి మధ్య మనం సారూప్యత ఏం గమనించవచ్చు? నేనైతే ఏం డిఫరెన్స్ చూడట్లేదు. నేను నిన్న కానీ మొన్న కానీ మెదక్ జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశం చూశాను. ఈరోజు కూడా జనగామ, స్టేషన్ గన్పూరు, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశాలు చూశాను. అదే ఉత్సాహం, అదే ఊపు, అదే రీతిలో మనం వెళ్ళాలి సభకు అనేటువంటి ఒక పట్టుదల కార్యకర్తల్లో, ప్రజల్లో నేను చూస్తున్నాను. పార్టీ కోసం, వ్యక్తిగతంగా కేసీఆర్ కోసం ఇంత అంకిత భావంతో పనిచేస్తున్న మీకు, మీ పార్టీలో కన్నా ఎక్కువగా అటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వాళ్ళు ఎందుకు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు హరీష్ రావు గారిని? సరే, అది వాళ్ళ బలహీనతను సూచిస్తుంది. ఎందుకంటే వారు ఎంత బలహీనంగా ఉండడానికి వారు మాట్లాడేటువంటి మాటలు ఒక నిదర్శనం. ఎందుకంటే కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, లేకుంటే బీజేపీ మా వెంటే ఉంటారు, ఇటువంటి ఎందుకు వదంతులు ప్రచారం పెట్టడంలో విపక్షాలు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే అది వాళ్ళ బలహీనత, మేము తట్టుకోలేము అనేటువంటి వారి బలహీనతను వాళ్ళు చాటుకున్నారు. అవన్నీ కూడా కేవలం ఊహాజనితమైనటువంటివి తప్ప వాటిని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఆయా పార్టీలు కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ పార్టీలకు తమ మీద తమకు విశ్వాసం కోల్పోయారు. తమము నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్న సీట్లు కూడా రేపు ఎన్నికలు జరుగుతాయి రావు అనేటువంటి భయం ఆ పార్టీలకు పట్టుకున్నది కనుక, సొంత బలంతో గెలవలేం కనుక ఇలాంటి కొన్ని ఆశలు వాళ్ళు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా కేవలం అడి ఆశలు అయితే తప్ప అందులో ఏ ఒక్కటి కూడా వాస్తవం. నిజంగా టీఆర్ఎస్లో 2, 3, 4 స్థానాల కోసం పోటీ ఉందా? మాకు ఒకటే నాయకుడు. మాకు 1వ నంబర్ నుంచి 100వ నంబర్ దాకా మా నాయకుడు కేసీఆర్. ఇంకో స్థానం లేదు, ఇంకో నాయకుడు లేడు. వ్యక్తిగతంగా మీరు అంతే సంతృప్తిగానే ఉన్నారు? 100%. చేసిన 3 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేపట్టామనేది ఈ సభ ద్వారా కేసీఆర్ గారు చెప్తారు. విపక్షాల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ తమ ప్రభుత్వం ముందుకు పోతున్నాం, ప్రజలతో ఉంటామని కూడా హరీష్ రావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, రమేష్, టీవీ9 వరంగల్.